కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్లో ఇటు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేసీఆర్ కుటుంబం ప్రమాణం చేస్తుందా అంటూ చేయడానికి సిద్ధంగా ఉందా అంటూ బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటు మావోయిస్టుల పేరుతోని టెర్రరిస్టుల పేరుతోని నా ఫోన్ ట్యాప్ చేశారు, ఇటు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పడానికి కేటీఆర్కి సిగ్గుండాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇటు చిన్న చితక ముసలి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేశారు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ నడిపించారు. సిరిసిల్ల నుంచే ఇటు బిజినెస్ మెన్స్ దగ్గర అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తుల దగ్గర భారీగా డబ్బులని వసూలు చేశారంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు వాంగ్మూలం కోసం మాత్రమే కేటీఆర్ను పిలిచామని ఇటు మంత్రులు చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేటీఆర్కి క్లీన్ చిట్ ఇస్తుందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నన్ను సిట్ పిలిచి 6 నెలలు అవుతుంది, నాకు అన్నీ చూపించారు, అన్ని ఆధారాలు చూపించిన తర్వాత కానీ ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సింగరేణిలో ఉండే రికార్డ్స్ని తారుమారు చేసే ప్రమాదం ఉంది కాబట్టి సింగరేణిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్. ఇటు ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయన మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఇటు సింగరేణికి సంబంధించిన నయని కోల్ బ్లాక్ దాంట్లో అవినీతి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా భద్రపరచుకోవాలి, అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ గురించి అయితే మనం చూస్తే ఒకసారి ఇటు కేసీఆర్ ఫ్యామిలీ సిద్ధంగా ఉందా ప్రమాణం చేయడానికి? నేను సిద్ధంగా ఉన్నాను, గతంలో నన్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు సిట్ నన్ను విచారించింది, ఒక 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు, నాకు అన్ని ఆధారాలను చూపించారు, ఒక సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు, దీన్ని ఎందుకు ఇలా కొనసాగించడానికి గల కారణాలేంటి? ప్రభుత్వం కేటీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ఇటు సిరిసిల్లానే ఒక వార్ రూమ్ లాగా మార్చుకొని సిరిసిల్లా నుంచే ఇటు ఫోన్ ట్యాపింగ్స్ చేసి కొంతమంది బిజినెస్ మెన్స్ అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తుల దగ్గర భారీగా డబ్బులని వసూలు చేశారంటూ ఇట సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, ఇటు 2 అంశాల గురించి బండి సంజయ్ చాలా క్లియర్గా మాట్లాడినట్టు తెలుస్తుంది కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేస్, ఇంకొక విషయం ఇటు సింగరేణికి సంబంధించిన కోల్ మైన్ స్కామ్. ఈ 2 విషయాల గురించి సెన్సేషనల్ విషయాలు ఆయన బయటపెడుతున్నారు. ఆయన దగ్గర ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆయన ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆయనకు చెప్పిన విషయాలు ఏంటి? సిట్ అధికారులను కూడా ఆయన పొగిడారు. ఆయన సిట్ అధికారుల దగ్గర నుంచి ఎలాంటి ఎవిడెన్సెస్ని ఆయన ప్రొవైడ్ చేశారు, లేకపోతే ఆయనకు సిట్ అధికారులు ఎలాంటి ఎవిడెన్సెస్ గురించి మాట్లాడారు? అన్నట్టు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి 2 అంశాల మీద కూడా బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అటు ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇంకోవైపు నైని బ్లాక్ కు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద కూడా బండి సంజయ్ స్పందిస్తూ ముందుగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకొని కేటీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయ ప్రకంపన సృష్టిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ ఏమో కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని, ఇంకోవైపు బండి సంజయ్ క్లీన్ చిట్ ఇస్తారు కేటీఆర్ కు సంబంధించి కూడా ఇచ్చేందుకు కేవలం వాగ్మూలం పిలిచామని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ చెప్తుంటే, ఇంకోవైపు అధికారులు మాత్రం కేసీఆర్ కు సంబంధించి ఆయనకు సంబంధించి కూడా విచారించేందుకు పిలిచామని చెప్పడం ఏదైతే ఉందో దీన్ని చూస్తే కాంగ్రెస్ అధికారులను కొంత బుల్డోజ్ చేసి వారికి సంబంధించి కూడా వారి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కేవలం ఆయనకు సంబంధించి వాగ్మూలం కోసం పిలిస్తే డెఫినెట్ గా క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని చెప్పి బండి సంజయ్ అటు కాంగ్రెస్ మీద కానివ్వండి కాంగ్రెస్ మంత్రుల మీద కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు అటు సిరిసిల్లకు సంబంధించి ఎందుకంటే క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మీరు అన్నట్టు బండి సంజయ్ కూడా ఒకవైపు 6 నెలల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వెళ్ళారు. సిట్ ముందు వెళ్ళి ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది, బండి సంజయ్ నంబర్ చూపిస్తూ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి చూపించి పూర్తి ఆధారాలు తను ఫోన్ ట్యాప్ అయిందనడానికి కూడా పూర్తి ఆధారాలకు సంబంధించి కూడా అటు బండి సంజయ్ కి చూపించారని చెప్తున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది, ఎట్లా ఏ నంబర్ల నుంచి బండి సంజయ్ మాట్లాడి వివరాలన్నింటినీ కూడా సిట్ అధికారులు తన ముందు ఉంచారు. వెంటనే అటు ప్రభుత్వం వడివడిగా ముందుకెళ్లి కూడా ఈ కేసును సాల్వ్ చేస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం 6 నెలల నుంచి సీరియల్ లాగా కొనసాగుతుంది. దీనికి కారణం 2 పార్టీల లోపాయకారమే ఒప్పందమే అంటూ ఒకవైపు ఫైర్ అవుతున్నాయి. ఇంకో పక్క కేటీఆర్ కు సంబంధించినటువంటి అంశంలో నిన్న కేటీఆర్ సిట్టు ముందుకు వెళ్ళొచ్చాక కూడా అనేక కుటుంబాలు దీంతో ముడిపడి ఉన్నాయి. వేరే ఒక కుటుంబం పైన కూడా ఆరోపణలు, అంటే సినిమా వాళ్ళతో కూడా తనకు లింకులు పెట్టారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడితే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఒకవైపు బండి సంజయ్ ఫైర్
అసలు కేటీఆర్ కు సంబంధించి కేసీఆర్ చిన్న చితక ముసలి ముసుగా తేడా లేకుండా కూడా ఒకవైపు కూడా కేటీఆర్ అనేక మంది శక్తుల కేంద్రంగా కూడా ఫోన్ ట్యాప్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నా సరే ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు, ఎందుకు వాగ్మూలానికి కేవలం ఆయన వాగ్మూలం కోసం పిలిచారు, విచారణ ఎందుకు చేయలేదంటూ కూడా ఇంకో బండి సంజయ్ ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. ఇంకొక ప్రధానమైనటువంటి ఎందుకంటే కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్న దానిపై కూడా వాళ్ళు, ఎందుకంటే కేటీఆర్ కూడా నిన్న అసలు ఏ తప్పు చేయలేదు అంటూ కూడా కొంత దైవ అటు దేవుడికి సంబంధించి అన్ని చూసుకుంటాడు ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి కూడా బండి సంజయ్ అంతే ఘాటు కూడా స్పందిస్తూ ఒకవైపు ఒకవేళ కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కుటుంబం కానివ్వండి ఎటువంటి తప్పు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా, కుటుంబంతో కలిసి మేము చెప్పిన చోటికి వచ్చి కూడా ప్రమాణం చేస్తారా, ఈ సవాల్ను ఎప్పటికైనా స్వీకరిస్తారా, దీని మీద ఒకవేళ మళ్ళీ ఏదైనా సరే లీగల్ నోటీసులు ఇస్తే దాన్ని కూడా ఎదుర్కొంటాం, ప్రమాణం చేస్తే తమ్ము ధైర్యం గతంలో ఎన్నోసార్లు విసిరినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా రాలేరు అంటూ కూడా బండి సంజయ్ పెద్ద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ కానివ్వండి అటు కేసీఆర్ కుటుంబం పైన అయితే కూడా ఫైర్ అవుతున్నట్లు సిచ్యువేషన్ ఉంది. ఇంకో పక్క కాంగ్రెస్ కు సంబంధించినటువంటి విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకంటే 2 ఏళ్ళు అవుతుంది పక్క రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఆ పక్క రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కేసులు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీపై ఒకవైపు ముందుకెళ్తుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టీఆర్ఎస్ పై చర్యలు తీసుకోకుండా సీరియల్ దీన్ని కొనసాగిస్తుంది, ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ అంటూ కూడా సంజయ్ కాదు బీజేపీ మొత్తం కూడా అదే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక అంశం తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇటు పక్కన అయితే ఇంకొక టాపిక్ డైవర్ట్ అంశం అయినటువంటి నైని బొగ్గు గనుల బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశంలో టెండర్లకు సంబంధించిన అవకతవకల మీద అటు స్పందిస్తూ కూడా అసలు పూర్తి స్థాయిలో ఎందుకంటే అటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైనటువంటి నిబంధన ఏదైతే ఉందో ఫీల్డ్ విజిటింగ్ సంబంధించిన నిబంధన కూడా పక్క రాష్ట్రాలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆరాధేయాలి. ఈ 2 పార్టీలు ఒకరిపై ఒకరు కూడా రాజకీయంగా కూడా దుమ్మెత్తుకొని పోసుకొని వాటి ఆధారాలు కానీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా ఒకవైపు వాటిని మాయం చేసేటువంటి పనిలో ఉన్నాయి కాబట్టి ఆ రికార్డ్స్ ను ఖచ్చితంగా కూడా భద్రపరచాలి. రికార్డ్స్ ఒకవేళ తారుమారయ్యి ఆ రికార్డ్స్ కనిపించకుండా పోతే మాత్రం ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి కాబట్టి ఆ రికార్డ్స్ సైతం కూడా జాగ్రత్త పెట్టాలంటూ కూడా బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేయడం కాకుండా తనకు సంబంధించి నైని బ్లాక్ కాకుండా సింగరేణికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాటికి దాదాపుగా 42,000 కోట్ల అప్పులు కూడా ప్రభుత్వం అటు దానికి అప్పు ఉంది కాబట్టి వివిధ సంస్థల నుంచి కూడా అప్పు తిరిగి చెల్లించాలి, వాళ్ళ జీవితాలు బాగా వాటికి సంబంధించి కూడా వాళ్ళ జీవితాలు సింగరేణి కొట్టొద్దంటూ కూడా ఒకవైపు బండి సంజయ్ ఫైర్ అవుతుంది. గతంలో సింగరేణి సంస్థ కూడా ఒకవైపు సిరులు బంగారం పండే సిరులు సింగరేణి అంటేనే కూడా ఒకవైపు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేది ఆ బెల్ట్ మొత్తం సింగరేణి బెల్ట్ నిర్ణయం చేసినట్టు కూడా ఈ 2 ప్రభుత్వాల పైన కూడా కళ్యాణ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫైర్ కూడా డెఫినెట్ గా అటు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానివ్వండి మరొక నైని బ్లాక్ సంబంధించిన అంశంలో కానీ ఇంకోవైపు ఆ సింగరేణి అంశంలో ఈ 3 అంశాలను బండి సంజయ్ ఎక్కుపెట్టారు. అది ప్రధానంగా కూడా అటు కేసీఆర్ కుటుంబాన్ని కానివ్వండి కాంగ్రెస్ తో చేసుకున్నటువంటి కుటుంబం లోపాయికార ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రధానంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక రకంగా అటు ప్రభుత్వాన్ని ఇంకో రకంగా కూడా ఇంకో విధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా ఎక్కుపెట్టి అయితే మాట్లాడారు. ముఖ్యంగా కేటీఆర్ కు సంబంధించి ఎందుకంటే ఆయన ప్రధానమైనటువంటి అలిగేషన్ ముందు నుంచి కూడా బండి సంజయ్ తన ఎన్నికల సమయంలో కానీ గతంలో చూస్తాం తన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివిధ బై ఎలక్షన్లు జరిగాయి. బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, తన అధ్యక్షుడిగా ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో బండి సంజయ్ వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అప్పుడే తన ఫోన్ ట్యాప్ అవుతుంది, అటు కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేస్తుంది, అది మావోయిస్టుల పేరు మీద తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ట్యాప్ చేశారంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మరొకసారి కూడా దాన్ని గుర్తు చేయడమే కాకుండా తమకు సంబంధించినటువంటి గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు కళ్యాణ్ పార్టీ ఒక రకంగా కూడా పెద్ద ఎత్తున కూడా ముందుకెళ్ళింది. తెలంగాణలో బీజేపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో దూసుకెళ్లిందని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తుంటాయి. అటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు అటు మునుగోడు కానివ్వండి మరొక వైపు దుబ్బాకకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కావండి హుజురాబాద్ సంబంధించిన ఉప ఎన్నికలు కాకుండా నార్మల్ టైంలో సైతం కూడా బీజేపీ నేతల ముఖ్య నేతల యొక్క ఫోన్లు ట్యాప్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆరోపణలు చేసింది. అటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నేరుగా అటు ప్రభాకర్ రావు కానివ్వండి శ్రవణ్ కానివ్వండి ఇతర అధికారులు ఎవరు వచ్చినా సరే బాస్ చేయమంటే చేసామన్న దానికి అసలు ఎందుకు ఈ ప్రభుత్వం కూడా బాస్ అంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి ఆ కుటుంబంలో షాడో ముఖ్యమంత్రి ఒకవైపు కూడా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించేటటువంటి కేటీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీనికి అంతటికీ కూడా కారణం లోపాయికార ఒప్పందం కాబట్టి డెఫినెట్ గా బీజేపీ వచ్చాక వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఒకవైపు ఈ 2 ప్రజలను మభ్య పెడుతున్నాయి కాబట్టి వాటిని కూడా బయట పెడతామంటూ కూడా బండి సంజయ్ 2 పార్టీలకు ఒక రకంగా కూడా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఇంకో వైపు కూడా కేసీఆర్ కూడా ప్రమాణానికి కూడా
సవాల్ ఇస్తారు. మరి ఈ సవాళ్ళు బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రెండు పార్టీల మీద కూడా కొంత వాళ్ళ నుంచి కూడా లీడర్ అటు రెండు పార్టీల నుంచి కూడా వచ్చేటువంటి రెండు పార్టీలకు సంబంధించి కూడా ఘాటుగా విమర్శించారు కాబట్టి ఆ పార్టీలకు సంబంధించి మరి ఏ విధంగా స్పందించారు, బండి వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు అన్నది కూడా వేచి చూడాలి. కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక టీవీ సీరియల్ లాగా ఒక సిరీస్ని ఎందుకు నడిపిస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ఉన్న తర్వాత కూడా లాస్ట్ టైం నన్ను 6 నెలల కింద సిట్ విచారించింది. అప్పుడు అన్ని ఆధారాలను నాకు చూపించారు. నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. నా ఫోన్ని కూడా ట్యాప్ చేశారు. ఒక మావోయిస్ట్ సర్వేలెన్స్ యూనిట్ కింద నా పేరుని, నా ఫోన్ నంబర్స్ని కూడా సర్వేలెన్స్లో పెట్టి మరి ఇటు సిరిసిల్ల నుంచే ఒక వార్ జోన్ని, ఒక వార్ రూమ్ని అక్కడి నుంచి నడిపించారు. కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ మెన్స్ని, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన బడా వ్యాపారవేత్తల నుంచి కూడా కొన్ని వేల కోట్లు వసూలు చేశారు. డబ్బులు భారీ ఎత్తున వసూలు చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇటు సిట్ అధికారులను పొగుడుతూనే వచ్చారు ఆయన. సిట్ అధికారులకి ఆపరేషనల్ ఫ్రీడమ్, వాళ్ళకంటూ స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు పూర్తిగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటూ ఇటు సిట్ అధికారులను పొగుడుతూ ఎట్ ద సేమ్ టైం ఇటు చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మీ వల్ల కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసుని అప్పచెప్పాలి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు కేసీఆర్ ఫ్యామిలీని కూడా ఆయన సవాల్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు సింగరేణి నయని కోల్ బ్లాక్స్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ అదొక ఏటీఎం లాగా వాడుకున్నాయి రెండు ప్రభుత్వాలు కూడా, ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఏటీఎం లాగా వాడుకున్నాయి. అలాగే నయని కోల్ బ్లాక్ కాంట్రవర్సీకి సంబంధించి ఆ టెండర్స్ వాటన్నిటికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం భద్రపరచాలి, ప్రభుత్వం బాధ్యత అది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దానిపైన కూడా కుదిరితే సిబిఐ ఎంక్వైరీని కూడా వెయ్యాలి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులని, నేతలని వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఇటు రెండు హాట్ టాపిక్స్, ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిన రెండు టాపిక్స్ మనం చూస్తే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు, అలాగే ఇటు సింగరేణికి సంబంధించిన కోల్ మైన్స్కి సంబంధించిన టెండర్స్ కేసు, ఈ రెండింటి మీద కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.